కుల మత ప్రాంతాల వారీగా ప్రజలను విభజించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకోకుండా ఎందుకుంటారు? అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలను నమ్మించడం కష్టం కనుక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఇదే బాటను ఎంచుకుంటారు. అందుకు ఇప్పటి నుంచే దారులు వేస్తున్నారు. కూటమి సమిష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకమని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉంటున్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మధ్య విభేదాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. తాజాగా జగన్ అండ్ కో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా కాపులు గంపగుత్తగా కూటమికి మద్దతు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే కాపులను పవన్ కళ్యాణ్ కు దూరం చేయడం ఎలా అన్న దానిపై ముందుగా దృష్టి పెట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయవాడలో లాకప్ లో మృతి చెందిన సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కులం కార్డును తెర మీదకు తెచ్చారు. రౌడీ షీటర్ చేతిలో యువకుడి మృతి అని పేర్కొన్న జగన్ మీడియాలోనే లాకప్ డెత్ జరగగానే కాపు యువకుడి హత్య అని గగ్గోలు పెట్టడం మొదలైంది. అదృష్టవశాత్తు చనిపోయిన సాయి కృష్ణతో పాటు ఆ చావుకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎన్ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికే చెందినవాడి అయినందున జగన్ అండ్ కో కుట్రలు పెద్దగా ఫలించలేదు. అదే వేర్వేరు కులాలకు చెందిన వారు అయ్యుంటే ఏ స్థాయిలో గొడవలకు పథక రచన చేసుండేవారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్లు తరచుగా జరుగుతుండేవి. ఆ తర్వాత ప్రజా కంటకులుగా మారిన సంఘ విద్రోహ శక్తులు కరుడుగట్టిన నేరస్తులను ఎన్కౌంటర్ పేరిట చంపడం మొదలెట్టారు. హత్యలు మానభంగాలు జరిగినప్పుడు ఈ తరహా ఎన్కౌంటర్లు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీంతో ప్రజల్లో పోలీసులకు పేరు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. విజయవాడలో లాకప్ డెత్ జరిగే వరకు సాయి కృష్ణ అని అతను రౌడీ షీటర్ అని, అనేక కేసులలో నిందితుడు అని ప్రజలకు కూడా తెలియదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కూడా ఎన్కౌంటర్ పేరిట సాయి కృష్ణను హతమార్చి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. సాయి కృష్ణ పేరుకు ముందు కాపు అని ప్రతిరోజు పేర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మీడియా సిఐ నాగరాజు కూడా కాపు అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. లాకప్ డెత్ అనేది అవాంఛనీయ సంఘటన అనడంలో సందేహం లేదు. ఇలాంటి సందర్భాలలో కుల ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తెస్తున్నారంటే జగన్ అండ్ కో అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐ నాగరాజు చేతిలో అదే సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణ మృతి అని రాసుంటే అర్థం చేసుకోవచ్చు. నేరాలకు పాల్పడుతున్న వారు తమ మద్దతుదారులైతే వారి కులం గురించి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి రోత మీడియా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. బాధితుడు తమ మద్దతుదారుడైన పక్షంలోనే కుల ప్రస్తావన తీసుకురావడం ఆ పత్రికకు వెన్నతో పెట్టిన విద్య. జర్నలిజం అంటే అలాగే ఉండాలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైనా సందర్భంలో నేరం చేసిన వాళ్ళు తమకు మద్దతు ఇవ్వని వర్గాలకు చెందిన వారైతే వారి వెనక కులంతో ఒక లేకపోయినా తగిలించడం, అదే నేరం చేసిన వాళ్ళు తమ వాళ్ళైతే అప్పటికే ఉన్న తోకను తీసేసి కులం తెలియకుండా జగన్ అండ్ కో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి నీచమైన జర్నలిజాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇతరులను నిందించడం వింతగా ఉంటుంది. రౌడీ షీటర్ అయినంత మాత్రాన లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపాలని ఎవరు కోరుకోరు. అయితే జరిగిన సంఘటనకు కులం రంగు పొలమడం ద్వారా జగన్ అండ్ కో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్న విషయం ప్రజలు గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీలో ఉన్న కాపు నాయకులతో అదే కాపులను తిట్టించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాపులపై అమాంతం ప్రేమ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు ప్రజలు. కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేయడం కోసమే ఈ విన్యాసాలన్నీ. తాము ఆశించినట్టుగా జరిగితే సరి, లేదా కాపులకు వ్యతిరేకంగా మిగతా కులాలను సమైక్యపరచడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎత్తుగడలున్నాయి. నిన్న నేడు రేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి కుట్రలను ఛేదించి తమను తాము కాపాడుకోవడంతో పాటు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విఘ్నులైన ప్రజల మీదే ఉంటుంది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అరాచక ఆటవిక పాలనను మళ్లీ తీసుకుని వస్తానని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మతి స్థిమితం లేని వ్యక్తిగా భావించి ప్రజలు కూడా పక్కన పెడతారా, లేక అతని కుట్రలు కుతంత్రాలకు ప్రభావితులై మళ్లీ నెత్తిన పెట్టుకుంటారా అన్నది ప్రజల విజ్ఞతపైన ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం కులం మతం కోసమే బతుకుతారని భావించలేం. అలా అయితే 2024 ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కారు. రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఎక్కువ విజ్ఞతతో వ్యవహరిస్తారని అనేక ఎన్నికలు రుజువు చేశాయి, ఇకపై కూడా రుజువు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్న పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధిగమిస్తారని ఆశిద్దాం.